ఆచల నియోజకవర్గం వెల్లుర్తి మండలం కేపీగూడెంలో ఉన్నాము. మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారో అడిగి తెలుసుకుందాం రండి. మీ పేరు? నా పేరు మల్లికార్జున. మరికొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? రామకృష్ణారెడ్డి. ఎందుకనండి? పథకాలు ఇస్తున్నారు, మాకు అందుబాటులో ఉంటారు ఇప్పుడైనా, అందుకని వాడు గెలిపించుకుంటారు. అన్ని పథకాలు వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఈ ఊళ్ళో సమస్యలు ఏం లేదు మేడం. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? ఎవరికైనా ఎవరు అభిమానం ఉంటే వాళ్ళకి వేస్తాం. మీరు ఎవరికి వేస్తారు? మీరు ఎవరిని గెలిపించుకోవాలి? ఎవరు అదే నాకు నమ్మకం లేదు. తర్వాత వేసేటప్పుడు పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయమ్మా మీకు? ఏముంది, రైతు భరోసా పడుతుంది, పిల్లలకు పడిపోయింది, ఇంకేం పడట్లేదు. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? మేము జగన్ రామకృష్ణ గెలుచుకుంటాం. ఏడ తిరుగు కూడా లేదు, ఏడ ఊరికే తిరుగులేదు. ఇక నిలబడేది నేనే, ఇక్కడ ఏజెంట్. ఏ టీడీపీ నిలబడి కూడా లేపి పారు దిగుతా ఉంటాను. అది తిరుగు లేదు, ఫుల్ జగన్ పార్టీ మంది. అది రామకృష్ణ కాడబోవాలి. ఇది చెప్పిన అది మీడియా అంటే మా పేరు, భీమా అంటే గూడెం పేరు, ముసలమ్మ కొడుకుని నేను. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు మీరు? ఎవరు ఉంటారు? జగన్ రావాలి. తెలుగు రాదంటే నువ్వు మాచర్ల రెడ్డి గారు, జోలకండి బ్రహ్మారెడ్డి ఎవరు? అసలు మాకు ఎవరు తెలియదు. మిరపకాయలు కొట్టడం తెలుసు మాకు. ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? రామకృష్ణారెడ్డికి. ఎందుకనండి? ఎందుకంటే మాకు సొంత ఊరు కాబట్టి గెలిపించుకోవాలని మా ఆలోచన. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏ లేవమ్మా సమస్యలు. ఎవరుంటారమ్మా? మా ఎమ్మెల్యే ఉంటాడు, రామకృష్ణారెడ్డి ఉంటాడు. ఎవరు ఉంటా? ఎందుకనండి? మా ఊరు పక్క ఊరు ఆయన కదా, మాకు కావాల్సిన ఎమ్మెల్యే కదా ఆయన, కాబట్టి ఆయనే ఉంటాడు. ఇంకా ఆయన 4 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏ సమస్యలు బాగానే ఉన్నాయి. టీడీపీ వాళ్ళు ఈ ప్రభుత్వం బాగోలేదు అంటున్నారు కదా. వీళ్ళు అంటలేదా? అందరూ అంటారు, ఎవరైనా అంటారు. దాన్నే ఉంది. కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? జగనే. పిన్నెల రామకృష్ణారెడ్డి గానా, జోలకండి బ్రహ్మారెడ్డి గారు? రామకృష్ణారెడ్డి గారిని. ఎందుకని? ఎందుకంటే అన్ని ఆయనే మాకు బాగా సైకరాలు చూస్తున్నాడు. జోలకంటే ఆయన ఎందుకు గెలిపిస్తా వేస్తాం ఓటు, ఆయనకే వేస్తాము. రామకృష్ణారెడ్డికే వేస్తాం. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏ లేవు మాకు సమస్యలు. నీళ్లు అన్ని పసుపులంగా ఉన్నాయి. అమ్మఒడి వచ్చింది, 18 డబ్బులు వేసిండు. మాకేం సమస్యలు అయితే లేవమ్మా. పరిపాలన బాగాలేదు అంటున్నారు కదా పార్టీ వాళ్ళు. ఈ పరిపాలన ఏమో మరి మాకు నచ్చని వాళ్ళు చెప్పుకుంటారేమో. మాకైతే అన్ని సైకరాలు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే జరుగుతుంది. అబద్ధం ఎందుకు చెప్తావమ్మా? రెడ్డి గెలిపించుకున్నాం. ఎందుకనండి? మా ఇక్కడ ఫస్ట్ నుంచి మా ఊరు పిన్నెల రామకృష్ణారెడ్డి ఊరు ఇది. ఎలా ఉంది 5 సంవత్సరాల పరిపాలన? పరిపాలన నెంబర్ 1 ఉంది. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏమీ లేవు మాకు, అన్ని సమస్యలు తెచ్చిండు. ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? రామకృష్ణారెడ్డి. ఎందుకనండి? ఎందుకంటే మాకు మంచి చేసింది కదా. పరిపాలన బాగా జరగలేదు అంటున్నారు కదా ప్రజలందరూ. పన్నులు 100 రకాలుగా అంటారు. మేము అంటాం చంద్రబాబు సరిగ్గా చేయడాన్ని. మాకెళ్ళి మేము అనుకుంటాం, వాళ్ళకెళ్ళి వాళ్ళు అనుకుంటారు. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? చెప్పాల్సిందేనా? ప్రజలకు ఎవరైతే బాగుంటారో వాళ్ళని గెలిపించుకుంటారు. ఈ పరిపాలన ఎలా ఉంది 4 సంవత్సరాల పరిపాలన? అది ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది. చెప్పండి, మీ మాట చెప్పండి. మేము ఒకళ్ళు చెప్తే ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏదో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ గురించి అనుకుంటానని అంటారు. అది కాదు, ప్రజలందరికీ న్యాయం జరిగే వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలకు అంతా తెలుసు. పథకాలు వస్తున్నాయండి? పథకాలు అర్హులు ఉన్న వాళ్ళకి వస్తుంది, అర్హులు లేని వాళ్ళకి ఏమీ ఉండదు. మీకు వస్తుంది ఏమన్నా పింఛన్ కానీ? మాకు కొన్ని వస్తుంటాయి, కొన్ని రావు. అలాంటివి ఇప్పుడు వస్తుంటాయి. కానీ ఒక పథకాలే కాదు, రాష్ట్రంలో అన్ని శాఖల్లో డెవలప్మెంట్ అయితే రాష్ట్రం ముందుకు పోయింది. పరిశ్రమలు వస్తే ఇప్పుడు చదువుకునే పిల్లలందరికీ అవకాశాలు ఉంటాయి. పిల్లలు సెటిల్ అయితే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి. ఈ పరిపాలన ఎలా ఉందంటారు? మరి ప్రజలు మార్పు కోరుకోవచ్చు అని అనుకుంటున్నా. దేనికంటే ముందు యువత బాగా వెనకబడిపోయారు. చాలా చాలా పెద్ద పెద్ద చదివి కూడా వాళ్ళకి ఏం లేకుండా పోయింది. వాళ్ళకి ఇప్పుడు ఏం భవిష్యత్తు లేదు. ఇప్పుడు అంతా రైతులు ఏంటంటే మనం చేసే కష్టం మన పిల్లలు చేయకూడదు అని పిల్లల్ని బాగా చదివించారు. కానీ లాస్ట్కి వచ్చేసి పిల్లలు పరిస్థితి వెనకబడిపోయింది. వెనకబడిపోయినందువలన వాళ్ళు కూడా వెనకబడిపోయినట్టే, అంతే. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయండి? సమస్యలు చాలా ఉంటాయి. అయినా ఎవరికి చెప్పినా
ఏం ఉపయోగం ఉండదు. వాళ్ళకి మాత్రమే ఉపయోగం, అందరికీ ఏం ఉపయోగం ఉండదు. పరిపాలన విషయంలో ఏదైనా ఎడ్యుకేషన్ పర్సనల్కి ప్రజాధికారం కట్టబెడితే వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ అంతా వీళ్ళ ముద్ర వేసే వాళ్ళకి అధికారం కట్టబెట్టారు. వాళ్ళకి రాజ్యాంగంలో ప్రజా హక్కులు ఎలా ఉంటాయో తెలియదు, ప్రజల కొరకు మనం ఏం చేయాలనేది తెలియదు, లా అండ్ ఆర్డర్ ఏంటో తెలియదు, లా పాయింట్ ఏంటో తెలియదు. అంతా మోటెడ్. ఒక జెడ్పీటీసీ కావచ్చు, ఒక ఎంపీటీసీ కావచ్చు, ఒక సర్పంచ్ కావచ్చు, వాళ్ళ సంతకాలు వాళ్ళే పెట్టలేరు. వాళ్ళకున్న హక్కులు ఏమున్నాయో వాళ్ళకే తెలియదు. ఒక పంచాయతీకి ఏ విధంగా అభివృద్ధి చేయాలనిచింది వాళ్ళకే తెలియదు. అంతే. నా పేరు బీకే నాగ్ సార్. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? రామకృష్ణారెడ్డి అండి. ఎందుకనండి? అంటే మాకు కొద్దిగా అభిమానం ఉందన్నమాట. అది అంతే. సమస్యలు ఉన్నాయా ఊరికి? ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏముంది, ఎవరు వాళ్ళే, ఎవరు తెలిసినోడు వాళ్ళు చెప్పానోడు చెప్తారు. అది ఏది ఏ పని అయితే చేయలే, గెలిచిన నాడు నుంచి ఇప్పుడు దాకా రానే లేదు. ఏ పని అని చెప్పలేదు, వచ్చిన కాడి నుంచి. ఎవరు కావాలనుకుంటున్నారు మరి మీరు? ఏమో ఇప్పుడు మా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటాం. సమస్యలు ఉన్నాయా డ్రైనేజ్ సమస్య కాకుండా? ఏ సమస్య ఏ సమస్యలు చూడలేదు. మాకు గెలిచిన కానించి మా ఊళ్ళోకి వచ్చిన ఏ పనులు చేయలేదు. మా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకుంటాం. పని కూడా చేయలేము. పింఛన్ వస్తాయేమన్నా మీకు? మేము ఇచ్చిన పింఛన్ వస్తాయి, రేషన్ వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయిలే. పని మడుగు చేయలేదు. నీటి సమస్యలు అసలు ఒక బోర్ కూడా చేయలేదు మా ఊళ్ళో. తాటాన్ని బోరు ఇలా ఏది పనులు చేయలేదమ్మా. గెలిచిన నాడు వచ్చిండు అంతే సంగతులు. అంతే. డబ్బులు పెట్టి 20 ఏళ్ళు 10 ఏళ్ళు చేసిన డబ్బులు ఉడుసులు పెట్టి బోర్లు వేపించుకున్నాం. అయ్యని మా నీళ్ళు తాగుతున్నాం. కానీ ఒక సైడ్ కాలో దీపిలా ఊరి ఎట్ట ఉంది కూడా చూడలే. అంతే. మళ్ళీ తీరలే. మరి ఇప్పుడు ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? ఎవరు రావాల్సిన మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరు కోటేస్తారు మీరు? జగన్కి ఇస్తాం. ఎవరికి ఇస్తాం? జగన్. ఎందుకని? మాకు పిచ్చని ఇస్తాను. ఇంకేం వస్తున్నాయి మీకు? ఏం రావటం అనేది పిచ్చని మట్టుగా ఇస్తాను.